ప్రజల ఆస్తులను దోచుకోవడానికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డాక్టరేట్ చేశారని విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ హయాంలో సామాన్యులను కాకాని జైలుకు పంపి వేధించారని అన్నారు. అధికారంలోకి వచ్చాక తమ సంగతి చూస్తామని కాకాని బెదిరిస్తున్నారని, కాకాని అక్రమాలు దౌర్జన్యాలు భరించలేక ప్రజలు తరిమి కొట్టారని సోమిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి మెచ్చుకొని ఆయన చేసిన పాపాలకి ఆయనకి శాలువా కప్పి జిల్లాధ్యక్షుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో డాక్టరేట్ కూడా ఇవ్వండి ఆయనకి. ఆయన పరిశోధనలు చేసినాడు. ఆయన ఎట్టెట్ట పేదోళ్ల భూములు కొట్టేయాలా, ఎట్ట కల్తీ మద్యం తెచ్చి జనాన్ని చంపాలా. రాజేంద్ర ఏదో పామాయిల్ ట్యాంకర్లో దొంగతనం జరిగిందంట, జైలుకి పోయాడంట, ఫోటోలు చూపించాడు. దీన్ని పంచికట్టుకోండి. ఆయన ఎవరు? ఈ పక్కన ఉండేది రాజేంద్ర. ఆ పంచి కట్టుకుని ఆయన అందంగా ఉన్నాడు చూడండి. 204 ఎట్టున్నాడో చూడండి. ఇటువంటి పనికి మాలిన వ్యక్తి ప్రజా జీవితంలో ఉండటం దుర్మార్గం. అందుకని సిగ్గుతో తలదించుకో, నోరు పారేసుకోబాకు. మేము వస్తే ఏంది? నువ్వు వస్తే పీకేది చేసావు కదా. పోయిసారి అంతమందిని జైలుకి పంపించావు కదా. జనం ఇంట్లో కూర్చున్నారా? తరిమి కొట్టారు నిన్ను.